పారాసైట్ ద గ్రే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యి ఇప్పుడు బీభత్సంగా బ్లాక్ బస్టర్ అయింది. ఇదొక సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ డ్రామా, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు దీనికి కావాలంటే. ఇది ఓవరాల్గా 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడు 45 to 50 మినిట్స్ అన్ టైంతో ఓవరాల్గా అరౌండ్ 6 అవర్స్ అన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఈ మూవీ. కొరియన్ యాక్షన్ సినిమాస్ కానీ, వాళ్ళ థ్రిల్లర్స్ కానీ, వెబ్ సిరీస్కి కానీ ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మనం ఇంతకుముందు చూసినట్లయితే ఆల్ ఆఫ్ అస్ డెడ్ కానీ, స్క్విడ్ గేమ్ కానీ, మై నేమ్ ఇట్లాంటి ఎన్నో హారర్ థ్రిల్లర్స్ కానీ, సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్లకి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దామని కూడా కొంతమంది ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇదొక మంచి పండగ అని చెప్పొచ్చు. చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కావాల్సిన థ్రిల్స్ ఉంటాయి, యాక్షన్ సిరీస్లు ఉంటాయి. కొన్ని ఫైటింగ్ సీన్స్ మరీ ఇంతకుముందు ఉన్నంత రేంజ్లో అంత వైల్డ్గా అయితే ఉండదు, కానీ చూసి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ ఉండదు. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇందులో వచ్చిన తెలుగు డబ్బింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. పర్సనల్గా వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ యాక్షన్స్ కానీ, ఇది చాలా తక్కువ క్యారెక్టర్స్ మధ్యలోనే రివాల్వ్ అవుతూ ఉంటుంది స్టోరీ, కానీ బోర్ అయితే కొట్టదు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది మొత్తం ఒక యాక్షన్ డ్రామా ప్యాక్ కాబట్టి ఇందులో స్టోరీ పెద్దగా ఉండదు. మీకు ఓవరాల్గా ఒక బ్రీఫ్ ఐడియా కోసం చెప్పాలనుకుంటే, స్టార్టింగ్ సీన్లో ఆకాశం నుంచి కొన్ని చిన్న చిన్న క్రీచర్స్ కింద పడతాయి అన్నమాట. అందులోంచి ఒక చిన్న పురుగులు వస్తుంటాయి. అలా వచ్చినవన్నీ దగ్గరలో ఉండే మనుషుల చెవుల్లో నుంచి కానీ, ముక్కులో నుంచి కానీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళి వాళ్ళ మైండ్ని తినేసి వాళ్ళ మైండ్ మొత్తం కంట్రోల్ చేస్తుంటుంది. అప్పటి నుంచి బేసిక్గా ఇంకా మనుషులందరూ చనిపోయినట్టే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. సో అప్పటి నుంచి వాళ్ళ బాడీ అంతా సేమ్ ఒకటే ఉంటుంది, కానీ తల మాత్రం ఒక 4-5 ముక్కలుగా వచ్చేసి ఒక క్రియేచర్ లాగా మారిపోతారు. దాంతోనే జనాలందరినీ చంపేస్తూ ఉంటారు. వాళ్ళ ఫైనల్ ఎజెండా కూడా అదే అనమాట. జనాలందరినీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మొత్తం అందరినీ వాళ్ళే పరిపాలించాలని చెప్పేసి వాళ్ళ అజెండా అనమాట. మీరు వేణం సినిమా చూసినట్లయితే అందులో హీరోని ఏదైతే బ్లాక్ క్రీచర్ మొత్తం కవర్ చేసి అతనికి ఒక సూట్లా తయారయ్యి ఒక వైల్డ్ స్పీసెస్ లాగా మారుతుంది. సో ఇందులో అలా ఉండదు. హ్యూమన్ బాడీ మొత్తం సేమ్ అలాగే ఉంటుంది, కానీ తల మాత్రమే కొంచెం వైల్డ్గా తయారయ్యి ఆక్టోపస్ చేతిలాగా వస్తుంది మొత్తం ఒక 4-5 పీసులాగా. వాటికి లాస్ట్లో బ్లేడ్స్ లాగా ఉంటుంది. దాంతోనే మనుషులందరినీ చంపుతూ ఉంటుంది అది. ఇందులో హీరో క్యారెక్టర్ మాత్రం కొంచెం అల్లరిచిల్లరగా తిరుగుతూ లోకల్ గ్యాంగ్స్ దగ్గర వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి గొడవలు పడి తప్పించుకొని తిరుగుతూ ఉంటుంటాడు. హీరోయిన్ ఏంటంటే ఒక సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు సూపర్ మార్కెట్లో కస్టమర్ ఒకడు హీరోయిన్తో గొడవ పడతాడు. సో ఆ తర్వాత ఆమెను చంపడానికి వెనక ఫాలో అయ్యి కత్తితో కూడా పొడుస్తాడు అనమాట. కరెక్ట్గా ఆ టైంలో హీరోయిన్ దగ్గర ఇంకొక స్పీసీస్ పడుతుంది. అందులో ఉండే ఒక పురుగు హీరోయిన్ని బాడీని క్యాప్చర్ చేయడానికి వచ్చినప్పుడు తన బాడీ గాయాలతో బాగా ఇబ్బంది పడ్డప్పుడు సో మొత్తం బాడీని అంతా కవర్ చేయలేకపోతుంది, బ్రెయిన్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. సో ఉన్నంతలో తను కంట్రోల్ చేసుకున్న తర్వాత హీరోయిన్ ఏంటంటే అటు స్పీసీస్గా కాదు, ఇటు హ్యూమన్గా కాదు, మ్యూటెంట్గా ఉంటుంది. ఈ మాన్స్టర్స్గా మారిన జనాలందరూ ఏంటంటే వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీ ఏర్పరచుకొని వాళ్ళకి ఒక ప్రెసిడెంట్ కూడా పెట్టుకుంటాడు. వాళ్ళు మీటింగ్స్ పెట్టుకునేసి మనుషులందరినీ ఎలా క్యాప్చర్ చేయాలి, వాళ్ళందరినీ ఎలా పరిపాలించాలి, వాళ్ళందరినీ వీళ్ళ కిందలోకి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని జరుపుకుంటూ ఉంటారు. ఆ మాన్స్టర్స్ భూమి మీద అక్కడక్కడ పడ్డప్పుడు ఎవరిని క్యాప్చర్ చేశారో తెలీదు. సో మాన్స్టర్స్గా మారిన తర్వాత వాళ్ళ మనుషులు ఎవరైనా పక్కన తిరిగినప్పుడు వీళ్ళందరికీ సిగ్నల్స్ వస్తాయన్నమాట పక్కన ఉండే వాళ్ళకి. సో పక్కవాడు మాన్స్టర్ అయితే ఈ పక్కన వాడికి సిగ్నల్స్ వస్తుంటాయి అనమాట. అలాగే వాళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా హీరో అక్క కూడా మాన్స్టర్గా మారిపోద్ది. వాళ్ళ చెల్లెల్ని కూడా చంపేస్తారనమాట. సో హీరో కూడా కొంచెం రివెంజ్ కోసం తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్లో ఉండే స్పీసీస్ ఏంటంటే తను చనిపోకుండా, హీరోయిన్ని చంపకుండా తను బతకడం కోసం ఇట్లాంటి గొడవలు ఏటికి పోకుండా ఉంటుంది. సో వాళ్ళ స్పీసీస్తో కలవకుండా జనాలకి హెల్ప్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ మాన్స్టర్స్ అందరినీ చంపడానికి గవర్నమెంట్ ఒక స్పెషల్ టీమ్ని కూడా రెడీ చేస్తుంది. ఆ టీం పేరే ద గ్రే అనమాట. సో వీళ్ళు ఏంటంటే కనిపించిన పారాసైట్స్ అందరినీ చంపేస్తూ ఉంటారు. ఓవరాల్గా వీళ్ళందరినీ నాశనం చేయడానికి ఈ టీంని సృష్టిస్తారు. సో అందుకు ఆ టీంకి ఒక లీడర్ ఉంటుంది, ఆమె ఒక లేడీ. పేర్లు అయితే ఏమి అడగద్దు, నాకు అస్సలు గుర్తులేదు. వాళ్ళ పేర్లు అసలు నోటికి కూడా జరగదు. సినిమా చూసినప్పుడు ఏదో ఐడియా కోసం గుర్తుంటుంది, కానీ తర్వాత అసలు పేర్లు ప్రొనౌన్సియేషన్ కూడా రాదు నాకు. సో అవన్నీ లైట్ తీసుకోండి. ఆ టీంకి ఒక లేడీ హెడ్ ఉంటుంది అనమాట. ఆమె భర్త కూడా ఆల్రెడీ పారాసైట్ అయిపోయి ఉంటాడు, కానీ అతన్ని చంపకుండా అతని ద్వారా పక్కన ఎవరైనా పారాసైట్స్ ఉంటే కనుక్కోవడానికి సిగ్నల్గా అతన్ని వాడుకుంటూ ఉంటుంది ఈమె. ఈ మాన్స్టర్స్ అందరికీ ప్రెసిడెంట్ అని చెప్పాను కదా, వాడి మైండ్ ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళ బాడీని స్ప్రెడ్ చేయకుండా ఒక పొజిషన్లో లేదా గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ హెడ్లు కానీ వాళ్ళని బాడీని స్ప్రెడ్ చేస్తే సో
ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు జనాలందరినీ రూల్ చేస్తారు కదా, అప్పుడు జనాలందరూ మన కింద ఉంటారు, ఈజీగా మన సంతతిని వ్యాపించవచ్చు అనే మైండ్ సెట్లో ఉంటాడు. సో ఆ ప్రాసెస్లోనే కొంతమందిని వాళ్ళు కూడా చంపుతూ ఉంటాడు. సో లాస్ట్కి ఏం జరుగుతుందంటే వాళ్ళని చంపడం ఒక క్రీచర్కి నచ్చదనమాట. సో మ్యూటెంట్ క్యారెక్టర్ మరియు ఇంకొక మాన్స్టర్ క్యారెక్టర్ రెండు కలిసి ఆ ప్రెసిడెంట్ చంపేద్దాం అనుకుంటుంది. సో ఫైనల్గా ఆ ఊర్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, దానికి మేయర్ వస్తాడనమాట. ఆ మేయర్ని బాడీ క్యాప్చర్ చేయడానికి విలన్ ఆలోచిస్తూ ఉంటాడు. సో అది జరగకుండా ఆ మ్యూటెంట్ క్యారెక్టర్ కానీ ఇంకొక మాన్స్టర్ క్యారెక్టర్ కానీ ఆ ప్రెసిడెంట్ని ఎదుర్కొంటుంది. సో ఫైనల్గా పోలీసులు అందరూ కలిసి హీరో కూడా కొంచెం హెల్ప్ చేసి ఆ మాన్స్టర్ని అయితే చంపేస్తారు. ఇక్కడతో సినిమా అయిపోయింది, అందరూ చనిపోయారు అనుకునేటప్పటికీ ఇంకొక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అక్కడితో ఎండబడుతుంది. మేబీ సెకండ్ పార్ట్ కోసం రెడీ అవుతున్నారేమో. సో ఫైనల్గా అయితే ఇదే ఓవరాల్గా స్టోరీ. ఇందులో చెప్పడానికి పెద్ద లేకపోయినా కానీ చూడడానికి యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, వాళ్ళు చేసే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంటాయి చూడడానికి. సో చూడని వాళ్ళంటే తప్పకుండా అయితే చూడండి. సో ఫైనల్గా మీకు రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.